హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మెగా అల్లు కుటుంబాల మధ్య గతంలో నెలకొన్న గొడవలు, ముఖ్యంగా తేజ్, బన్నీ మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ వివాదం నుండి సామాజిక మాధ్యమాలలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకునే వరకు వెళ్లిన వీరి బంధం, అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేదికగా మళ్లీ కలిసినట్లు కనిపించింది. ఒక ఈవెంట్లో మహేష్ బాబు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న వార్స్ గురించి ఒక మాట చెప్పాడు. మేము బాగానే ఉంటాం, మీరు కూడా అలానే ఉంటే మంచిది అని. అది వాస్తవం. ఇండస్ట్రీలో ఎవరిని వదులుకోరు. ఒకసారి కొట్టుకుంటే ఇంకోసారి కలిసిపోతారు. కానీ చివరకు పిచ్చోళ్లు అయ్యేది మాత్రం అభిమానులే. ఇది అందరికీ అర్థమైతే అసలు ఫ్యాన్ వార్స్ అనేవే ఉండవు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, మెగా అల్లు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా వారు ఒకటి. ఎప్పటికైనా రక్త సంబంధం అనేది పోదు. కానీ ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి అని వార్త వచ్చిన ప్రతిసారి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఒక పక్క, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక పక్క సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకునేవారు. ముఖ్యంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వివాదం అప్పుడు అయితే రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నారు కూడా. పవన్ కళ్యాణ్కు ప్రచారం చేయకుండా బన్నీ తన స్నేహితుడుకు సపోర్ట్ చేయడానికి వెళ్లడం ఇండస్ట్రీని మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సొంత మేనమామకు వ్యతిరేకంగా నిలబడ్డాడు అంటే గట్స్ ఉండాలి. బన్నీ ఏ ధైర్యంతో నిలబడ్డాడు అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. అవి ఎక్కడ వరకు వెళ్లాయి అంటే సొంతింట్లో వారే అల్లు అర్జున్కు వ్యతిరేకంగా మారారు. నాగబాబు, నిహారిక, సాయి దుర్గా తేజ్ ఇలా ఒక్కొక్కరు బన్నీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ముఖ్యంగా తేజ్ పవన్కి వ్యతిరేకంగా వచ్చాడని బన్నీతో తెగదెంపులు కూడా చేసుకున్నాడు. సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో అయ్యాడు. అప్పట్లో ఇదే పెద్ద రచ్చ అయింది అంటే అతిశయోక్తి కాదు. ఇక అప్పటినుంచి మొన్నీమధ్య తేజ్, బన్నీ పెద్దవాడు అయ్యాడు అని చెప్పేవరకు కూడా వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించింది లేదు. నిజం చెప్పాలంటే అల్లు కనకరత్నమ్మ మరణమే ఈ రెండు కుటుంబాలను కలిపింది అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఎడముఖం, పెడముఖంగా ఉన్న ఈ రెండు కుటుంబాలు ఆమె మరణంతో ఒక్కటయ్యాయి. అల్లు ఇంట మెగా ఫ్యామిలీ మొత్తం అడుగుపెట్టింది. అయితే ఇది కేవలం పైపై పలకరింపులు మాత్రమేనా అంటే ఏమో అది వారికి మాత్రమే తెలియాలి. మొన్నటికి మొన్న ఉపాసన సీమంతం రోజున అల్లు ఫ్యామిలీ మచ్చుకైనా కనిపించలేదు. కానీ అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్కు మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం విచ్చేసింది. చివరకు తేజ్ బ్రదర్స్ కూడా విచ్చేశారు. తేజ్ బన్నీతో మాట్లాడాడు కూడా. అందుకే వారు బాగానే ఉంటారు అనేది. ఎంత లేదు అనుకున్నా ఏదో ఒకరోజు వారిద్దరూ కలుస్తారు. కానీ వారికి సపోర్ట్గా నిలబడిన ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అవుతున్నారు. మరి ఈ కలయిక పర్మినెంట్నా, లేక ఏ గొడవ రాకూడదు అని పైకి కలిసినట్లు కనిపిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. సింగిల్ కొటేషన్ ఆశ్చర్యార్థక చిహ్నం. 44 నుండి 1/2025 అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్లో తేజ్, బన్నీ కలిసి మాట్లాడటం మెగా, అల్లు కుటుంబాల మధ్య సయోధ్యకు స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు. అభిమానులు కూడా వీరి కలయిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంధాలు ఎంత గొప్పవో మరోసారి రుజువైంది.